జాలి గుణము కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము కలవారికి సుఖాలు ఎక్కువ. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీ కోసం కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని మాత్రం ఎన్నటికీ మర్చిపోకు. నింద నిజమైన తప్పుదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. ఎదుటివారు నీతో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు, తనలు సరిచేసుకొని తల పైకెత్తుకొని తిరిగి. వెనక జనం ఉన్నారని ఎగిరెగిరి పడకు, వెన్నుపోటు పొడిచేవారు వెనుక నుండే వస్తారు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి, నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది ప్రాణం ఉన్న మనిషి అయినా, ప్రాణం లేని వస్తువైనా. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది ప్రాణం ఉన్న మనిషి అయినా, ప్రాణం లేని వస్తువైనా. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉండే నువ్వు గెలిచినట్లు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో బంధాన్ని పెంచుకోవచ్చు. ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో. నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. నీ మూల ఇతరుల సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలువబడనిది ఒకే ఒక్కటి, అది కేవలం డబ్బు మాత్రమే. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒక్కసారి అలాంటిది దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. చదువు రాని వాడి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే వాటితో ఆడుకుంటాడో తప్ప వాటి విలువ తెలుసుకుంటారు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ చులకనగా చూడరు. ఏ వ్యక్తి అయినా మీ ముందు ఏమి మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి. అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన వారిని మర్చిపోకు. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషయాన్ని త్రాగడం లాంటిది. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. భారాన్ని తలచి బాధపడకండి. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నంత కాళ్ళ కిందే అని మర్చిపోకండి. సంకల్ప బలాన్ని పెంచుకో, అది నీవు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలా ఉపయోగపడుతుంది. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలుపెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా, నిర్భరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. మన మనసెప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు, కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాము, ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్షిప్ కాబట్టి. కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎన్ని విధాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలను ఆపేస్తుంది. మీరు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలు వదిలేయడం మంచిది. మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అనవసరం లేనిది అని అర్థం. దాని వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళితేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరి దారిలో ఒంటరిగా నడవమంటే రాబోయే తరాలకు దారి చూపడమే. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. నీ వారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. ఎవరు ఏమి చెప్పినా వినండి, కానీ మీ అంతరాత్మ ఏమి చెబుతుందో అది మాత్రమే చేయండి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు.
మూర్ఖుల సభలో ఒకే ఒక మేధావి ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటేనే మంచిది. ఒక ఆడది తన కష్టాలు మీతో చెప్పుకుంది అంటే దాని అర్థం ఆమె మిమ్మల్ని నమ్ముతుంది అని. నీతులు అనేవి సుతి మెత్తగా ఉంటాయి. నిజాలు అనేవి సుత్తి దెబ్బలా ఉంటాయి. ఒక మనిషికి అహం తగ్గిపోయిన రోజున ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒక మనిషికి తగ్గిపోయిన రోజున తోటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఏ రిలేషన్లో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాము. నీ వెనక చాలా మంది ఉన్నారు అని గర్వపడకు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనక నుండే వస్తాడు అని మర్చిపోకు. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. మంచివాళ్లతో మంచిగా ఉండు, కానీ చెడ్డవారిలో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం, కానీ బురదని బురదలో కడగలేము. ఒక మనిషికి ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడే ఆ మనిషికి పతనం ప్రారంభమవుతుంది. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి. అవసరం తీరాక సహాయం చేసిన మనుషులను మర్చిపోకండి. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు నీవు మాట్లాడే మాటలను బట్టి నీపై ఇతరులను గౌరవం ఏర్పడుతుంది. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన వ్యక్తి లేడు. నిన్ను భారంగా అనుకునే వారికి దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. మనిషన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరి తరం కాదని నీ గలుపుతో నిరూపించు. జ్ఞానాన్ని నీవు సంపాదించుకోనక్కర్లేదు. అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఉన్నవాళ్ళకి మీరు ఎంత, అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేని వారికి సహాయం చేస్తూ ఉండడం ఉత్తమం. ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. నిన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళని ఈ జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీలో అర్థం చేసుకునే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. అందరికీ అందుబాటులో ఉండకండి. అలుసుగా మారుతారు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వారికి అతి చనువు ఇవ్వడం మీ ఆత్మాభిమానానికి హానికరం. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి. అంతేగాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన వాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. నీ యొక్క కష్టంతో దక్కిన ఫలితం నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకడానికి అది లైఫ్ లాంగ్ కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. ఒకరిని బాధపెట్టి నీవు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నీవు బాధలో ఉన్న మరొకరి సంతోషం ఇచ్చేది నిజమైన జీవితం.